నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రధాన దినపత్రికలు, దాంట్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తలు ఉన్నటువంటి వాస్తవ కోణాన్ని మీకు చూపించే మాయి ప్రయత్నమే ఈ పేపర్ ముచ్చట కార్యక్రమం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, చలో అసెంబ్లీ ఉద్రిక్తం, ముట్టడికి పిలుపునిచ్చిన 7 సంఘాలు, ఎక్కడికక్కడ అరెస్టులు, పోలీసుల కళ్ళుగప్పి అసెంబ్లీ సమీపానికి వీఆర్ఐలపై విరిగిన లాఠీ, ఇందిరా పార్క్ సమీప రోడ్లని దిగ్బంధం, భారీగా స్తంభించిన ట్రాఫిక్, ర్యాలీగా వచ్చిన ఉపాధ్యాయులు అడ్డగింత అరెస్టులు, యూత్ ఫిషరీస్ కాంగ్రెస్ ఇతర సంఘాల నేతలు కూడా అదుపులోకి. ఓవైపు అసెంబ్లీ, మరోవైపు ఆందోళనలు, బయటపడ్డ నిఘా వైఫల్యం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చలో అసెంబ్లీ ఉద్రిక్తం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి వీఆర్ఏలు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు. సో ఆందోళనకి అసెంబ్లీ జరుగుతుండగా సేమ్ టైం ఆందోళనగా వచ్చినటువంటి పరిస్థితులలో నిఘా వైఫల్యం బయటపడిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రాధాన్యంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో వీఆర్ఏ మృతి, ఆర్థిక ఇబ్బందులకు ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపం, నాగర్ కర్నూలు జిల్లా రాయచేడులో నిధుల్లోనే తుది శ్వాస విడిచిన హుసేన్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వీఆర్ఏల సంఘం ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ, 20న సీఎస్ చర్చిస్తారని భరోసా, ఆందోళన విరమించాలని సూచన అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక వీఆర్ఏ బృందం మంత్రి కేటీఆర్తో అసెంబ్లీలో మీట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి 20న సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడతారని చెప్పేసి ఆందోళన విరమించాలని ఆయన వినిపించినట్టు కోరినటువంటి సందర్భం. ఇక రణరంగంగా బెంగాల్ బీజేపీ మార్చ్, బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణలు, పలువురు పోలీసులు కార్యకర్తలకు గాయాలు, బాష్పవాయువు జలఫిరంగుల ప్రయోగం, లాఠీ చార్జ్, కోల్కతాలో పోలీస్ క్రేజ్ కారు దగ్ధం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక ప్రతిపక్ష నేత సువేన్ సహా పలువురు అరెస్ట్, బెంగాల్ను కొరియాలా మారుస్తారన్న సువేన్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా. బెంగాల్లో కూడా తృణమూల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ టైంలో ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ సాక్ష్యంగా మనకి తెలుస్తున్నాయి. ఇక 5 ప్రైవేట్ వర్సిటీలకు ఓకే. ఆ వర్సిటీలు నిక్మార్, ఎంఎన్ఆర్, గురునానక్, శ్రీనిధి, కావేరి. ఇక నుంచి 5 యూనివర్సిటీ, ఇప్పటిదాకా అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలు ఉండే ప్రైవేట్ యూనివర్సిటీలు. సో దాన్ని ఇప్పుడు 5 యూనివర్సిటీలు, ఇంకొక 5 యూనివర్సిటీలు ఇచ్చారు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. విపక్షాల నిరసనల మధ్య సవరణ బిల్లుకు ఆమోదం, జీఎస్టీ సవరణ బిల్లు, వర్సిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ సహా 8 బిల్లులకు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళొద్దనే ప్రైవేట్ యూనివర్సిటీలన్న సబిత. ఇంత తొందర ఎందుకు, ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వీర్యమవుతాయి, ఆదాయం కోసం కేంద్ర నిర్ణయాలను అంగీకరించొద్దన్న శ్రీధర్ బాబు. డిఎంఈ కొనసాగింపుపై రచ్చ, ఉభయ సభలు నిర్వాధిక వాయిదా అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ఈటలపై మళ్ళీ సస్పెన్షన్ వేటు, సభ ప్రారంభం కాగానే టార్గెట్ చేసిన టీఆర్ఎస్, మూడ్ ఆఫ్ ది హౌస్ను అర్థం చేసుకొని క్షమాపణ చెప్పాలన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. వివరణ ఇచ్చేలోపే రాజేందర్పై సస్పెన్షన్ వేటు, పోలీసుల వాహనంలో ఇంటికి తరలిపో అని చెప్పేసి ఈటల రాజేందర్ నిన్న అసెంబ్లీలో సస్పెండ్ చేసినటువంటి తీరుని ప్రధానంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ముందు సారీ చెప్పి ఏదైనా మాట్లాడాలని చెప్పేసి నేను అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. సో దీనికి సంబంధించి 1-2 సార్లు చెప్పినా ఈటల రాజేందర్ సారీ చెప్పకపోవటము, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అనేది కూడా వినకుండా అధికార పార్టీ సస్పెండ్ చేయడం అనేది నిన్న తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. ఇక అభివృద్ధి కోసమే అప్పులు, కేంద్రం పరిమితికి మించి అప్పులు చేస్తుంది, రాష్ట్రాలకు మాత్రం కోతలు పెడుతోంది, పెరిగిన సంపద పేదలకు పంచుతున్నాం, మీలాగా కార్పొరేట్ గద్దెలకు దారిపోయట్లేదు, నిధుల వాటా 42% ఇస్తుంది, 29.6%. అంటే కేంద్రం మనకి ఇవ్వాల్సింది 42%, కానీ ఇస్తుంది కేవలం 29.6%. అంటే దాదాపు 12% తక్కువగా ఇస్తుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. కేంద్రం అప్పులు 1.5 కోట్లు, అదేవిధంగా తెలంగాణది 3 లక్షల కోట్లు మాత్రమే. శాసనసభలో మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి. కేంద్రం చేసినటువంటి అప్పులు అంటే కేంద్ర రాష్ట్రాలు పోటీపడి అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేంద్రం అప్పులు 1.5 కోట్లు ఉంటే
రాష్ట్రంలో ఓన్లీ 3 లక్షల కోట్లే ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, అయినా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకుంటామన్న మంత్రి కేటీఆర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు, అయినా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకున్నామన్న కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 151 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆజమాబాద్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తాం, ముషిరాబాద్ ప్రాంతంలోని ఆజమాబాద్ పారిశ్రామిక వార్డులో భూములు ఆయా సంస్థలు క్రమబద్ధీకరించుకున్న ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పరిశ్రమల కోసం భూములు తీసుకొని నిర్ణీత వ్యవధిలోగా ఏర్పాటు చేయని వారి నుంచి 1000 ఎకరాల పైగా భూములు వెనక్కి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆజమాబాద్ పారిశ్రామిక ప్రాంతం కౌలు సవరణ బిల్లు 2022పై మంగళవారం శాసనసభలో చర్చ జరిగిందని చెప్పేసి దానిపై కేటీఆర్ మాట్లాడారు. 100% రిజిస్ట్రేషన్ విలువలతో ఇతరులకు 200 రిజిస్ట్రేషన్ విలువతో 200% రిజిస్ట్రేషన్ విలువతో భూములు క్రమబద్ధీకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇక రష్యా పిచే మోడ్, ఉక్రెయిన్తో చేతులెత్తేసిన రష్యా బలగాలు, 2 అతిపెద్ద సైనిక శక్తి అయిన వెనకంజ, డాన్బాస్లో పీపుల్స్ రెఫరెండానికి చెల్లు చీటి, ఇప్పటికే క్రిమియాను ఖాళీ చేస్తున్న రష్యా పౌరులు, ముందు చూపు లేకపోవడంతోనే రష్యాకు ఎదుస్తుందని చెప్పేసి రష్యా పీచే మోడ్, ఉక్రెయిన్తో చేతులెత్తేసిన రష్యా బలగాలని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ఆస్తుల విభజనపై 27న భేటీ, 7 ద్వైపాక్షిక అంశాలపై చర్చలకు కేంద్రం నిర్ణయం, చర్చకు రానున్న సింగరేణి కంపెనీలు కార్పొరేషన్లు, హాజరు కానున్న తెలంగాణ ఏపీ అధికారులు, ఎజెండాలో ఏపీ రాజధాని సహా 7 అంశాలు, ఒకే రాజధానికి నిధులిస్తామని కేంద్రం స్పష్టీకరణ, 3 రాజధానులు అంటున్న జగన్ సర్కార్కు షాక్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నా, చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నా, కాంగ్రెస్ను గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, మునుగోడు ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, పార్టీ ఫిరాయించిన వారిని గ్రామాల్లోకి రానివ్వద్దు, 30 మంది వీఆర్ఏలు చనిపోయిన స్పందన లేని సీఎం, 15 నుంచి ప్రచారం, 18 నుంచి గ్రామాల్లో పర్యటన రేవంత్ రెడ్డి. ఇక అరికాళ్లపై బొబ్బలు ఆపలేవు, భారత్ను సమైక్యంగా చేస్తామన్న రాహుల్, వర్షంలోనూ జోడో యాత్రకు విశేష స్పందన అని చెప్పేసి కేరళలో 3వ రోజు జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించి వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నిపుణుల కమిటీ నివేదిక తెచ్చే వరకు 111 ఆంక్షలు కొనసాగుతాయి, త్రాగునీటి కోసం జంట జలాశయాలతో పని లేదు, వాటి నీటి నాణ్యత కాపాడే చర్చలపైన కమిటీ వేశాం, హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. హిందువుగా ఉన్నంత వరకు అంటరాని వాడివే, డిఎంకే ఎంపీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక జ్ఞానవాపిలో శివుడికి ముస్లింల హారతి, హిందువులకు ముస్లిం మహిళా ఫౌండేషన్ మద్దతు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక వెలుగు విషయానికి వస్తే వీఆర్ఏలు మిలియన్ మార్చ్, చెలో అసెంబ్లీ ఉద్రిక్తం, పోలీసుల లాఠీ చార్జ్, ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్, సమ్మె అర్ధరహితమని సీఎం వ్యాఖ్యలపై ఫైర్, 2 రోజుల ముందే రాజధానిగా వేలాదిగా తరలి వచ్చిన వీఆర్ఏలు, బారికేడ్లు దాటుకొని ట్యాంక్ బండ్కు, అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు, 100లాది మంది అరెస్ట్, మహిళా వీఆర్ఏలు కూడా చూడకుండా చావబాడిన పోలీసులు, జేఏసీ నేతలను చర్చలకు పిలిచిన కేటీఆర్, సమ్మె వాయిదా వేయాలని అభ్యర్థన, సర్కారుపై నమ్మకం లేదన్న నేతలు, జీవో ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని వెల్లడి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ఈటెల సస్పెన్షన్, ఈ సెషన్ మూసే వరకు సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్, మరమనిషి కామెంట్లపై క్షమాపణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్టు, ఈటెల మాట్లాడకుండా అడుగడుగున అడ్డు తగిలిన నినాదాలు, తాను సారీ చెప్తానో లేదో ఎలా డిసైడ్ చేస్తారో అన్న ఈటెల ఫైర్, సస్పెన్షన్ తీర్మానానికి పెట్టిన ప్రశాంత్ రెడ్డి ఆమోదించిన సభ, మీడియా పాయింట్లో మాట్లాడేందుకు అనుమతించని మార్షల్స్, సామీర్పేటలో నివాసానికి తరలించిన పోలీసులు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక కేసీఆర్నే సస్పెండ్ చేయాలి, సభలో సీఎం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి, గవర్నర్ను అవమానిస్తున్నారు, ఇదేనా మీ సంస్కారం, మీరు మాట్లాడితే మంచి భాష, ఇతరులు మాట్లాడితే చెడు భాషనా, ఈటెలకు సభలోకి రానివ్వకుండా ఫాసిస్టులా వ్యవహరిస్తున్నారు, నేను రాష్ట్ర సర్కారుకు ఎన్ని లేఖలు రాసినా జవాబు ఇయ్యలే,
నీకు దురద పెడితే గోకో, ఇతరులు గోక్కోవడంలో సెటర్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవ్వడం జరిగింది. ఇక కేంద్రాన్ని తిట్టుడు తప్ప సమస్యలపై చర్చే లేదు. కేంద్రం విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో పాట పాడిన సీఎం. గత బడ్జెట్ సెషన్లో చర్చించిన దానిపైన ఓ రోజంతా చర్చ. మూడో రోజు సభకు రాని కేసీఆర్. ప్రశ్నోత్తరాలు 0 ఓవర్ రద్దుతో సమస్యలు చెప్పలేకపోయినా ఎమ్మెల్యేలు. గురుకులాలు, వీఆర్ఏల టీచర్ల సమస్యలు ఊసెత్తలేదు. 3 రోజుల్లో 8 బిల్లులను పాస్ చేసిన అసెంబ్లీ అని చెప్పేసి ఈ 3 రోజులు జరిగిన అసెంబ్లీకి సంబంధించిన బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఇక సెప్టెంబర్ 17 వార్ విమోచన దినం కోసం బీజేపీ, సమైక్యత దినం కోసం టీఆర్ఎస్ పోటాపోటీగా ఏర్పాట్లలో పార్టీలు. కేంద్రం బస్సులు అడిగితే రాష్ట్ర సర్కారు బుక్ చేసుకుందన్న ఆర్టీసీ. మెట్రోపిల్లర్ యాడ్స్ కూడా బుక్ చేసుకుందన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రాధాన్యంగా ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్టిఫైడ్ రైస్ ఏరేస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యం అనుకొని జనం తింటలే. పేదలకు పోషకాలు అందాలని రేషన్లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్న కేంద్రం. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 4 జిల్లాలకు సప్లై. ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వస్తే టార్గెట్ 76,000 ఓట్లు. సమావేశంలో మాట్లాడడం మాణిక్ ఠాకూర్ ఉత్తమ్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అంటే టార్గెట్ 76,000 ఓట్లు. మునుగోడులో గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహం. 2 బూతులకు ఒక ఇన్ఛార్జ్, మండలానికి ఒక టీపీసీసీ నేత. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు 90 రోజులకు పైగా సమయం ఉంది. 2 బూతులకు ఒక ఇన్ఛార్జ్, 10 బూతులకు క్లస్టర్ ఇన్ఛార్జ్, మండలానికి ఒక టీపీసీసీ నేతను పెట్టాం. 25 మంది సభ్యులతో బూత్ కమిటీని వేయాలి. అందులోంచి 2 యువకులు గుర్తించాలి. వారి సహాయంతో ఓటర్ లిస్ట్ ఆధారంగా కాంగ్రెస్ను కుటుంబాలు గుర్తించాలి అని చెప్పేసి ఓవరాల్గా మునుగోడులో 76,000 ఓట్లు సాధిస్తే విజయం మనదే అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇక సఫలం, సంక్షేమం, సామరస్యం మా 8 ఏళ్ల పాలన సారాంశం ఇదే. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. వైఫల్యం, విషం, విద్వేషం బీజేపీ పాలనలో నిరాంశం ఇదే. ఆర్థిక సంఘ సిఫారసులో అమలు చేయకపోవడం దేశ చరిత్రలో మొదటిసారి. అప్పుల విషయంలో మీకో నీతి మాకో నీతి. ఎఫ్ఆర్బిఎం పేరుతో కోతలు పెడితే రాష్ట్ర బడ్జెట్ అంచనాలు తలకిందులవుతాయి. రాష్ట్రాల్లో చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు సమంజసం కాదు. రాష్ట్రం అప్పులతో పాటు ఆదాయము పెరిగింది. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఉండాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది దానికి సంబంధించిన వార్త. అప్పులు తప్ప ఏమీ మిగలలేదు. ఇప్పటికైనా అప్పులు గ్యారంటీలు తగ్గించండి. ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి వెళ్ళకండి. ఎఫ్ఆర్బిఎంలో చర్చలో సిఎల్పి నేత బట్టి కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఎఫ్ఆర్బిఎంపై అసెంబ్లీలో చర్చ అని చెప్పేసి రఘునందన్ రావు మాట్లాడిన పరిస్థితి. సింగిల్ ఎజెండా, టార్గెట్ సెంటర్. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలు. మొత్తం 3 రోజుల సభ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి. అసెంబ్లీలో ప్రతిపాదించిన మంత్రి కేటీఆర్. అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చిందని వెల్లడి. మద్దతు పలికిన కాంగ్రెస్, ఎంఐఎం ఏకీకృతంగా ఆమోదించిన శాసనసభ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. మర్రి చెట్టంట త్యాగం మరవద్దు. చరిత్ర పుటల్లో 1000 ఊరుల మర్రికి చోటేది. మందురాతులకు మా త్యాగం తెలనీరు. సెప్టెంబర్ 15 నేపథ్యంలో నిర్మలగడ్డపై రాంజీ గోండు గోస అని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ పేల్డ్ వల్లే సికింద్రాబాద్లోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఈ స్కూటర్ బ్యాటరీ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క చనిపోయిన మృతుల కుటుంబాలకు 3 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఇక నిరుద్యోగం పైకి రాష్ట్రాల్లో భారీ వ్యత్యాసం. యువత, మహిళలపై తీవ్ర ప్రభావం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక సెకండ్ హ్యాండ్ కార్లకే మొగ్గు. కొత్త కార్ల కంటే ప్రీ ఓన్డ్ కార్ల వైపే మొగ్గు చూపుతున్న వినియోగదారులు. ఇక కోవిడ్ కట్టడిలో భారత్ బేష్. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఇక ఈనాడు విషయానికి వస్తే చివరిగా పరిశ్రమలు స్థాపించకపోతే భూములు వెనక్కి. ఇప్పటికే 1234 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. ఆజామాబాద్ భూముల్లో చేపల మార్కెట్, ఇతర ప్రజోపయోగ పనులు చేసుకోవచ్చు. శాసనసభ మండలిలో మంత్రి కేటీఆర్. 8 బిల్లులకు ఆమోదం. ఇక వీఆర్ఏల ఆందోళన ఉద్రిక్తం. ఎక్కడికక్కడ అరెస్టులు.
జేఏసీ నాయకులతో మంత్రి కేటీఆర్ చర్చలు 18 తర్వాత మరోసారి చర్చించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇక మోడీ, ఈడీ, సిబిఐ ఇలా ఎన్నాళ్ళు కలవరిస్తారు? 9 సీట్లతో పీఎంకు గద్దె దించుతారా? సీఎం కేసీఆర్పై మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక కదం తొక్కిన ఉపాధ్యాయులు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిరసనలతో అట్టుడికిన అసెంబ్లీ పరిసరాలు. 100 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు. ఇక పీడిస్తున్న రక్త పిశాచి. రాష్ట్రంలో 20 లక్షల మంది తలసేమియా, సికెల్ సెల్ తదితర అరుదైన వ్యాధులతో బాధితులు. ఆర్థికంగా చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. వైకల్య ధ్రువపత్రం పెన్షన్లకు నోచుకోక వేతలు. జీవో ఇచ్చి 4 ఏళ్ళైనా అమలు చేయని సర్కార్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఎలక్ట్రిక్ వాహనాలే మంటలు రేపాయి. బ్యాటరీల పేలడంలో వ్యాపించిన విషవాయువులు. సికింద్రాబాద్ ప్రమాదంలో 8 మృతుల సంఖ్య అని చెప్పేసి సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రమాదం పైనటువంటి వార్త ఇవ్వడం జరిగింది. ఇక జీవో 111 ఆంక్షలు అమల్లో ఉంటాయన్న హైకోర్టుకు ప్రభుత్వానికి నివేదిక. కోల్కతాలో రణరంగం. సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపు. కాషాయ శ్రేణులు అడ్డుకున్న పోలీసులు. ఘర్షణలో పలువురికి గాయాలు. అరెస్టు భయంతో అసెంబ్లీకి రద్దు చేయట్లేదు సీఎంపై సంజయ్ ధ్వజం. అరెస్టు భయంతోనే అసెంబ్లీని రద్దు చేయట్లేదని సీఎంపై బండి సంజయ్ ధ్వజం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. నా ఆత్మవిశ్వాసాన్ని కోవిడ్ కాలం దెబ్బతీసింది. ఆన్లైన్ తరగతుల వల్ల ఈ పరిస్థితి. ల్యాప్టాప్లో వాంగ్మూలంతో IITH ఎంటెక్ విద్యార్థి రాహుల్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.